నమస్తే అండి. వెల్కమ్ టు రోజా వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. మనకి అతి త్వరలో దీపావళి పండుగ అయితే రాబోతుందండి. ఈ సంవత్సరం దీపావళి పండుగ ఏ రోజు వస్తుంది? 20వ తేదీన దీపావళి చేసుకోవాలా? లేదంటే 21వ తేదీన చేసుకోవాలా? అసలు అమావాస్య గడియలు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటున్నాయి? లక్ష్మీదేవి పూజ ఎప్పుడు చేసుకోవాలి? దీపావళి పండుగను 5 రోజుల పండుగ అని చెబుతుంటారు. మరి ఆ 5 రోజుల పండుగలు ఏమిటి? ధనత్రయోదశి, లక్ష్మీ కుబేరుల పూజ ఏ రోజు చేసుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ముందుగా ఈ వీడియోను లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దీపావళి పండుగ మన జీవితంలోని చీకటిని తరిమి కొట్టి దేదీప్యమానంగా వెలుగులు నింపాలని కోరుకుంటూ మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలండి. దీపావళి పండుగ అంటేనే వెలుగుల పండుగ, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. అయితే ఈ దీపావళి పండుగను 5 రోజులు జరుపుకుంటాము. ఈ 5 రోజుల పండుగలో మొదటి రోజు ధనత్రయోదశి. ధనత్రయోదశి 2025 అక్టోబర్ 18 శనివారం వచ్చిందండి. త్రయోదశి తిథి 2025 అక్టోబర్ 18 శనివారం మధ్యాహ్నం 1:07 ప్రారంభమై అక్టోబర్ 19 ఆదివారం 1:37 వరకు త్రయోదశి తిథి అనేది ముగుస్తుంది. ఈ రోజున ముఖ్యంగా లక్ష్మీ కుబేరులను పూజిస్తామండి. అలాగే ఈ రోజే ధనవంతుడు ఆవిర్భవించారంటారు. అందుకే ఈ రోజే ధనవంతుడిని పూజిస్తాము. అలాగే యమ బాధల నుండి బయటపడడానికి ఈ రోజే యమదీపాలు కూడా పెట్టుకుంటాము. లక్ష్మీ కుబేరులకు ధనవంతుడికి పూజ చేయాల్సిన శుభ సమయం 2025 అక్టోబర్ 18 శనివారం సాయంత్రం 5:40 నుండి 8:10 వరకు మంచి శుభగడియలు ఉన్నాయండి. ఈ సమయంలో లక్ష్మీ కుబేరులను ధనవంతుడిని కూడా పూజించవచ్చు. ఇదే సమయంలో యమదీపాలు కూడా పెట్టుకోవాలి. ఒకవేళ ఈ రోజు కుదరకపోతే నెక్స్ట్ డే ఆదివారం మధ్యాహ్నం వరకు త్రయోదశి ఉంటుంది. కాబట్టి ఉదయం 8:30 నుండి 9:10 వరకు పూజించుకోవచ్చు. ఈ ధనత్రయోదశి రోజున కొంతమంది ఏమైనా విలువైన బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేయడం వలన ఆ లక్ష్మీదేవి బంగారం రూపంలో ఇంటికి వస్తుందని ఈ రోజున బంగారం, వెండి కొనుగోలు చేస్తూ ఉంటారండి. అయితే ఇవన్నీ కొనుగోలు చేయాలని ఏమీ లేదు. అయితే ఎవరి నమ్మకాలను బట్టి వారు చేసుకుంటారు. అన్నిటికన్నా ముఖ్యం పూజ, దానం, జపం ఇవన్నీ చేయడం వలన సంపూర్ణ ఫలితం అనేది దక్కుతుంది. రెండవ రోజు పండుగ నరక చతుర్థి. నరకాసురుడిని వధించిన రోజే ఈ నరక చతుర్థి. నరకాసురుడు చనిపోయిన కారణంగా ఈ రోజు మనం నరపీడ వదిలిందని ఈ రోజు మనం తైల అభ్యంగన స్నానం చేస్తామండి. నరక చతుర్థి 2025 అక్టోబర్ 20 సోమవారం వస్తుందండి. చతుర్దశి తిథి రోజున జరుపుకునే పండుగే నరక చతుర్థి. మూడవ రోజున దీపావళి పండుగ. నరకాసురుడు చనిపోయిన కారణంగా ప్రజలంతా ఎంతో సంతోషంగా తమ ఇంట్లో దీపాలు పెట్టుకుని చేసుకునే పండుగే ఈ దీపావళి పండుగ. అయితే ఈ దీపావళి పండుగ ప్రతి సంవత్సరం అశ్వయుజ బహుళ అమావాస్య రోజున జరుపుకుంటాము. అయితే అమావాస్య ఎప్పటి నుండి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే దీపావళి అమావాస్య 2025 అక్టోబర్ 20 సోమవారం మధ్యాహ్నం 1:37 ప్రారంభమై 2025 అక్టోబర్ 21 మంగళవారం సాయంత్రం 4:03 వరకు అమావాస్య గడియలు ముగుస్తాయండి. అయితే ఏ రోజు సాయంత్రం ఈ అమావాస్య గడియలు ఉంటాయో ఆ రోజు సాయంత్రమే ధనలక్ష్మి పూజను చేసుకుంటాము. ఈ సంవత్సరం దీపావళి పండుగ అక్టోబర్ 20 సోమవారం జరుపుకోవాలి. దీపావళి రోజున ధనలక్ష్మి పూజ చేస్తామండి. దీపావళి లక్ష్మీదేవి పూజ సమయం 2025 అక్టోబర్ 20 సాయంత్రం 6:59 నుండి 8:32 లోపు అమ్మవారికి పూజ చేసుకోవడానికి మంచి శుభగడియలు అయితే ఉన్నాయండి. ఈ సమయంలో అయినా పూజ చేసుకోవచ్చు. లేదంటే అమ్మవారిని ప్రదోష కాలంలో పూజిస్తే చాలా మంచిది. ప్రదోష కాల సమయం సాయంత్రం 5:43 నుండి 8:11 లోపు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు.
ఇంకా వృషభకాల సమయంలో అమ్మవారిని పూజిస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. వృషభకాల సమయం రాత్రి 7:14 నుండి 9:15 వరకు లక్ష్మీ పూజను చేసుకోవచ్చు. ఈ దీపావళి అమావాస్య రోజున అర్ధరాత్రి సమయంలో అమ్మవారిని పూజిస్తే సంపదలు ఎప్పటికీ తరగకుండా ఉంటాయని, వృద్ధి చెందుతాయని, అష్ట ఐశ్వర్యాలతో ఉంటారని ఒక నమ్మకం. అందుకనే అర్ధరాత్రి వేళలో లక్ష్మీదేవిని పూజిస్తే చాలా చాలా మంచిది. అర్ధరాత్రి పూజా సమయాన్ని నిశిత కాల సమయం అంటారండి. ఈ నిశిత కాల సమయంలో అమ్మవారిని పూజించాలి. నిశిత కాల పూజా సమయం లేదా అర్ధరాత్రి పూజా సమయం 2025 అక్టోబర్ 20 అర్ధరాత్రి 11:28 నుండి 12:17 లోపు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. తర్వాత వచ్చే 4వ రోజు పండుగ బలిపాడ్యమి. బలిపాడ్యమి 2025 అక్టోబర్ 22 బుధవారం అయితే వచ్చిందండి. ఈ బలిపాడ్యమి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే 2025 అక్టోబర్ 21 మంగళవారం సాయంత్రం 4:04 ప్రారంభమై 2025 అక్టోబర్ 22 బుధవారం సాయంత్రం 5:52 వరకు ఉంటుంది. బలిపాడ్యమి అంటే బలి చక్రవర్తి సంవత్సరానికి ఒకసారి భూమి మీదకు తిరిగి రావడాన్నే బలిపాడ్యమి అని అంటారు. వామనుడు 3వ అడుగుతో పాతాళానికి వెళ్లిన బలి చక్రవర్తి ఈ రోజే భూమి మీదకు తిరిగి వస్తాడు. అందుకనే దీన్ని బలిపాడ్యమి అంటారు. ఈ రోజే మనకు కార్తీక మాసం ప్రారంభమవుతుందండి. 5వ రోజు పండుగ భగిని హస్త భోజనం లేదా యమద్వితీయ. ఇది కార్తీక మాసం ప్రారంభమైన 2వ రోజు వస్తుందండి. విదియ తిథి రోజున మనం జరుపుకుంటాం. విదియ తిథి 2025 అక్టోబర్ 22 బుధవారం సాయంత్రం 5:53 నుండి 2025 అక్టోబర్ 23 రాత్రి 7:55 వరకు ఉంటుంది. ఇక భగినీ హస్త భోజనం అంటే ఈ రోజున సోదరుడు తన సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం స్వీకరిస్తాడు. దీన్నే భగినీ హస్త భోజనం అంటారు. ఈ రోజు ఎవరైతే తమ సోదరీమణుల చేతి వంట రుచి చూస్తారో వారికి అకాల మరణాలు, అపమృత్యు దోషాలు తొలగిపోయి తమ సోదరి ఎప్పుడూ సౌభాగ్యవతిగా ఉంటుందని ఆ యముడే వరమిచ్చారండి. అందుకనే ఈ రోజు తప్పకుండా మీ సోదరీమణుల చేతి భోజనాన్ని తప్పకుండా చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలను చూస్తూ నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.